సబ్ కలెక్టర్ గారికి, ఏఎన్సీ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే ఈ సెంటర్లు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, అంతేకాకుండా మనకి ఇవన్నీ కూడా మేడం గారు ఆధ్వర్యంలో గతం కన్నా ఎక్కువ సెంటర్లు తీసుకొచ్చి, అంటే కరోనా టైంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ సెంటర్లు తీసుకొచ్చి మనకి అందించిన మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన రైతులు ముఖ్యంగా మా ఊళ్ళో పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు, ఈ సంవత్సరం కూడా డిసిఎంఎస్ నుంచి ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. కానీ ఈ 80 రూపాయల రైతులు ఉన్నవారికి మరి ఒడ్లు ఆరబోసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. పచ్చి ఒడ్లు మాత్రం కొనుగోలు జరుగుతుంది. చివరికి వచ్చేవరకు ఇంటి అనేది మా ఊళ్ళో జరగట్లేదు. కాబట్టి బోనస్ అనేది దానివల్ల రావట్లేదు మా ఊర్లో. కాబట్టి ఈ పచ్చి వడ్లని బాయిల్డ్ అయ్యేటట్లు ఆ మిషనరీ అని రావాలి. లేకపోతే పచ్చి వడ్లు కొనడానికి కూడా ఏమన్నా ఎమ్మెల్యే గారు ఏమన్నా ఆలోచించాలని దీని గురించి కొద్దిగా చర్చించాలి. ఎందుకంటే ఎవరు ఎండబెట్టడానికి వర్షంలోనే పూసుకొని రావాల్సిన పరిస్థితి. కూడా కోస్తూనే ఉన్నారు. చాలా వరకు అమ్మటం కూడా అయిపోయింది. 1370 రూపాయలు మామూలుగా అమ్ముకుంటున్నారు పచ్చి వడ్లు. వరి పొలాలు చేయటం వల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి త్వరలోనే డ్రైయర్లు కూడా వస్తాయి. ఒక 1 వీక్లో డ్రైయర్ వస్తుంది. అప్పుడు మనకి కొంచెం ఆరబోసుకునే దాంట్లో వెసులుబాటు జరుగుతుంది. అండ్ అందరూ రైతులకు ఇద్దరు నుంచి నమస్కారం. ఇప్పుడు మనం పీపీసీ సెంటర్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. నాకు కూడా చాలా ఐడియా వచ్చింది ఇప్పుడు ఇది పీపీసీ సెంటర్స్ కోసం ఇక్కడ కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ లేదు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా నాకు ఇచ్చిన. ఇక్కడ ట్రాఫిక్ కోసం కొన్ని ప్రాబ్లం లేదు, ఇక్కడే బియ్యంకు పెట్టడం కోసం కొన్ని ప్రాబ్లం లేదు. ముఖ్యంగా గోడౌన్ కోసం ప్రాబ్లం ఉంది. అది కోసం ఆల్రెడీ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిదా, నేను ట్రై చేస్తాను ఇమీడియట్గా ఒక కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ జరుగుతుంది. ఇది ప్రాబ్లం కూడా సాల్వ్ జరుగుతుంది. ఇది కాకుండా ఇది ఊళ్ళో ఏమేమి ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఉదాహరణకు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీ ఇచ్చిన. దీని తర్వాత ఇది స్కూల్ కోసం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇదే కాకుండా కొన్ని డైరెక్ట్గా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా నాకు చెప్పండి. అండ్ ఇప్పుడు ఇది పేడీ ప్రొక్యూర్మెంట్ కోసం మీకు కొన్ని ప్రాబ్లం అయితే ఇమీడియట్గా జీపీకు చెప్పండి, ఏఓ గారికి కూడా చెప్పండి. అండ్ ఎంఆర్ఓ ప్రతి వీక్లో ట్రై చేస్తారు, ఇక్కడ విజిట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇది గతం నెలలో కూడా చూసారు ఇది హెవీ రెయిన్ఫాల్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. అది కోసం కూడా మన ప్రభుత్వం ట్రై చేస్తున్నారా కొంచెం రోజు ముందుకు కొన్ని ప్రాబ్లం అయితే ఇమీడియట్గా వెదర్ ప్రిడిక్షన్ ఇస్తాను. నేను కూడా ప్రయత్నం చేస్తాను, మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది జీపీఓ మార్గం, ఎంఆర్ఓ మార్గం, ఏఓ మార్గం కొన్ని వర్ష సంబంధిత ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మీకు ఇస్తారు. అది చూసి అది ప్రకారం మీ డిసిజన్ తీసుకోండి. ధన్యవాదాలు. ముందుగా మన జిల్లాలోనే ఈరోజు మొట్టమొదటిగా ఎర్రబోయినపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఎర్రబోయినపల్లి గ్రామానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అర్థం. మీరెవరు ఉత్సాహంగా లేరు, మరి ఎందుకన్నా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఏఓ గారికి, ఏపీఎండి పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి, రైతులు రాజును చేయాలన్న ఉద్దేశంతో రైతు సంక్షేమం కోసం ఎన్నికైనప్పటి నుంచి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మళ్ళీ చెప్పిందే చెప్తున్నాం అనుకోకుండా, ఎందుకంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా బాగుంటుందని నా ఉద్దేశం. రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేయడం కానీ, అలాగే రైతుకి బోనస్ ఇవ్వడం కానీ, మద్దతు ధర కల్పించడం కానీ, సన్నధాన్యానికి క్వింటాకు 500 బోనస్ వల్ల చాలా మంది రైతులు ఎంతో లాభపడడం జరిగింది. ముఖ్యంగా మన కల్లూరు రైతులకైతే చాలా మందికి ఎక్కువ వరి పండిస్తాం కనుక చాలా బోనస్ రావడం జరిగింది. ఇప్పటికీ వానాకాలంలో అయితే మొత్తం టోటల్ చూసుకుంటే 24,375 మంది రైతులకి గాను 76 కోట్ల బోనస్ మనకి వచ్చింది. అట్లానే యాసంగిలో చూసుకుంటే 6,708 మంది రైతులకు గాను 28 కోట్ల పైన వచ్చింది మనకి. ఇప్పుడు ఇంకేదైనా రబీలో కూడా కొద్ది మందికి ఆగడం జరిగింది, అది కూడా త్వరలోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఆర్థికంగా మరి పరిపుష్టం అవుతారు. అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా
ఎన్నో పథకాలు ఉన్నాయి. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకి పంట బీమా కానీ, రైతులకి ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంటే ఇప్పటికీ 1500 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. ఇంతకుముందు అయితే మన ప్రీమియం మనం కట్టుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు ప్రభుత్వమే మన రైతుల తరఫున ఇవ్వడం జరిగింది. అలా